రాత్రి చీకటి అన్ని వైపులా అలముకుంది. గదిలోని గోడకి ఉన్న గడియారం టిక్ టిక్ అని అంటూ 1 అవుతుంది. ఇన్స్పెక్టర్ గౌరవ్ తన భార్య నవ్యతో పాటు గాఢ నిద్రలో పడుకుని ఉంటాడు. ఉన్నట్టుండి గదిలోని వాతావరణం అనుకోని విధంగా చల్లబడుతుంది. నిద్రలో అటూ ఇటూ కదులుతున్న గౌరవ్తో ఒక బరువైన అపరిచిత గొంతు ఈ విధంగా మాట్లాడుతుంది. లే ఇన్స్పెక్టర్ గౌరవ్, నిద్రలే. ఆ గొంతు తన నిద్రని పట్టుకుని లేపినట్టు అనిపిస్తుంది. గౌరవ్ వెంటనే కళ్ళు తెరుస్తాడు. తన దృష్టి ఎప్పుడైతే సీలింగ్ మీద పడుతుందో అప్పుడు తన రోమాలు నిక్కపొడుచుకుంటాయి. సీలింగ్ మీద భయంకరమైన వికృత రూపంలో వ్యక్తి బల్లిలాగా అతుక్కుని ఉంటాడు. తన కళ్ళు తిన్నగా గౌరవ్నే చూస్తూ ఉంటాయి. మరుక్షణం అతను మెరుపు వేగంతో కిందకు దూకుతాడు. తిన్నగా గౌరవ్ ముందుకు వచ్చి నిలబడతాడు. ఇప్పుడు నీ కుటుంబం అంతం ఎంతో దూరం లేదు గౌరవ్, సిద్ధంగా ఉండు. మాటలెప్పుడైతే పూర్తవుతాయో అప్పుడు తన భయంకరమైన చేతులు గౌరవ్ పీకకు చుట్టుకుంటాయి. పట్టు ఎంత బలంగా ఉంటుందంటే గౌరవ్ కళ్ళు బయటికి వచ్చేస్తాయని అనిపిస్తాయి. తన ఊపిరి ఆగినంత పనవుతుంది. మాట గొంతులోనే ఆగిపోతుంది. అదే సమయంలో నవ్య కళ్ళు తెరుస్తుంది. తను గౌరవ్ని కదిపి లేపుతుంది. గౌరవ్ ఆయాసపడుతూ లేస్తాడు. గట్టిగా ఊపిరి తీసుకుంటాడు. శరీరమంతా వణికిపోతుంది. మళ్ళీ అదే కదా. గత కొన్ని రోజులుగా నేను గమనిస్తూనే ఉన్నాను. తరచూ నువ్వు నిద్రలో అరుస్తూ ఉన్నావు, ఏదో మాట్లాడుతూ ఉన్నావు. ఆ తర్వాత నువ్వు కళ్ళు తెరుస్తున్నావు. అసలు నీకు ఏం కలొస్తోంది? అంతా బాగానే ఉంది కదా? గౌరవ్ నార్మల్గా మారడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాసేపటి తరువాత తను నార్మల్ అవుతాడు. ఒక ఇంపార్టెంట్ కేసులో బిజీగా ఉన్నాను. నీకు తెలుసు కదా, నేను కేసుని సాల్వ్ చేసేంత వరకు నాకు ప్రశాంతత అనేది ఉండదు. భయపడాల్సిన అవసరమేం లేదు. పడుకో, నేను బానే ఉన్నాను. నవ్య నవ్వి మళ్లీ పడుకుంటుంది. కాని గౌరవ్ నిద్ర ఆ రాత్రి తనకు చాలా దూరంగా వెళ్ళిపోయింది. బయట చాలా పెద్ద వర్షం కురుస్తుంది. గౌరవ్ యూనిఫామ్ వేసుకుంటూ ఉంటాడు. స్టేషన్కి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటాడు. అప్పుడే నవ్య అక్కడికొస్తుంది, కొంచెం చింతిస్తూ, కొంచెం కంగారు పడుతూ. ఒకవైపు నీకీ కొండ ప్రాంతంలో వచ్చిన పోస్టింగ్ వల్ల నేను చాలా విసిగిపోతూ ఉన్నాను. అది చాలక ఇప్పుడు ఈ అకాల వర్షం. ఇవాళ స్టేషన్కి వెళ్ళకపోతే ఏమవుతుంది? అది నా డ్యూటీ నవ్య. కొండ ప్రాంతంలో వర్షాలకు సమయం అనేది ఉండదు. ఆ మాట చెప్పి జీప్ తీసుకుని స్టేషన్కి బయలుదేరి వెళ్తాడు. అది చాలా చిన్న కొండ గ్రామం. అక్కడ ఒక్కటే పోలీస్ స్టేషన్ ఉంది. గౌరవ్ స్టేషన్లోకి వెళ్తాడు. అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ సుభద్ర మాత్రమే ఉంది. మిగతా కుర్చీలు ఖాళీ. ఎప్పుడూ ఏదో తెలియని ఒక భయం అందర్నీ అక్కడికి రానివ్వకుండా ఆపుతున్నట్టు. అరే, మిగతా వాళ్ళెక్కడున్నారు? ఇక్కడ వాతావరణం బాలేనప్పుడు స్టేషన్కి ఎవ్వరూ రారు. గౌరవ్ సైలెంట్గా తన కుర్చీలో కూర్చుంటాడు. కాసేపటికి సుభద్ర తన కంగారును కనిపెట్టి తన దగ్గరకు వెళ్తుంది. ఏమైంది? టెన్షన్గా కనిపిస్తున్నారు? గౌరవ్ కాసేపు సైలెంట్గా ఉండి తర్వాత తన కల గురించి చెప్పడం మొదలుపెడతాడు. కల గురించి చెప్తూ చెప్తూ తన మొహంలో చాలాసార్లు భయం కనిపించడం మొదలవుతుంది. సుభద్ర కథను శ్రద్ధగా వింటుంది. అది విని తన మొహం మరింత గంభీరంగా మారుతుంది. నేను మిమ్మల్ని వద్దని చెప్పాను సార్. తను ఈ ఊర్లో అందరికంటే భయంకరమైన అపరాధి. మీకు తెలుసా, తను ప్రాణాలతో ఉన్నప్పుడు ఊరివాళ్లు తనను చూసి ఎందుకు కంగారు పడేవాళ్ళు? ఎందుకు? ఎందుకంటే తన భార్య చేతబడి చేసేది. ఏ రోజు రాత్రైతే దురందర్ శంకర్ చితి కాలిందో ఆ రోజు రాత్రే ఊరివాళ్లు తన భార్యని శ్మశానంలో కొన్ని తంత్రమంత్రాలు చేయటం చూశారు. మరుసటి రోజు తన భార్య శ్మశానంలో చనిపోయి కనపడింది. తను ఖచ్చితంగా ఏదో భయంకరమైన తంత్రం చేసుంటుంది సార్. మీ కల విన్న తర్వాత నాకేమనిపిస్తోందంటే తను చనిపోయినా బతికే ఉన్నాడు. తను తిరిగొచ్చుంటాడు. అది వినగానే గౌరవ్ మొహంలో భయం మరింత రెట్టింపయింది. తను కుర్చీకి అతుక్కుపోయాడు. తన కళ్ళు వాటంతటవే ఆ రోజుకు వెళ్ళిపోయాయి. ఆ రోజు తను ఆ ప్రదేశానికి చెందిన ఎంతో పెద్ద గూండా శంకర్ని అరెస్ట్ చేశాడు. గౌరవ్ ఆలోచిస్తూ లోతైన నల్లని జ్ఞాపకాలలో మునిగిపోయాడు. ఇన్స్పెక్టర్ గౌరవ్ స్టేషన్లో తన కుర్చీలో కూర్చునున్నాడు. ఆగకుండా కురుస్తున్న వర్షపు చుక్కలు బయటపడుతూ నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణాన్ని మరింత భయంకరంగా మారుస్తాయి. అదే సమయంలో తన దృష్టి బల్ల మీద ఉన్న చాలా ఫిర్యాదుల ఫైల్స్ మీద పడుతుంది.
ఒక్కొక్క ఫైల్ని తెరుస్తూ తను ఆలోచనలో పడతాడు. ప్రతి ఫిర్యాదులో కేవలం ఒక్కటే పేరు, శంకర్. గౌరవ్ ఫైల్స్ని తిప్పుతూ సబ్ ఇన్స్పెక్టర్ సుభద్ర వైపు చూస్తాడు. సుభద్ర, ఎవరి శంకర్? ఇతనికి వ్యతిరేకంగా ఎన్ని ఫిర్యాదులున్నాయి? ఇతనికి వ్యతిరేకంగా ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదా? లేదు సార్, ఇతను చాలా దారుణమైన వ్యక్తి. ఊరి వాళ్ళతన్ని దురందర్ అని పిలుస్తారు. ఇంతవరకు ఏ ఆఫీసర్కి ధైర్యం చాలలేదు అతనికి వ్యతిరేకంగా యాక్షన్ తీసుకోవడానికి. అంటూ ఉంటారు అతని భార్య చేతబడి చేస్తుందని. ఊరి వాళ్ళైతే ఇలా కూడా అంటుంటారు, తంత్రమంత్రాల శక్తితోనే ఇంతవరకు తన భర్తని అందరి నుండి రక్షిస్తోంది అని. ఆ మాట వినగానే గౌరవ్ మొహంలో కోపం తన్నుకొస్తుంది. అతను ఏమాత్రం ఆలోచించకుండా కుర్చీలో నుంచి లేచి బయటికి వెళ్తాడు. కోపంగా జీప్ స్టార్ట్ చేస్తాడు. గౌరవ్ జీప్ ఊరి నుంచి కొంత దూరం వెళ్తుంది. దారిలో ఒకచోట ఆ పెద్ద అపరాధి శంకర్ కనిపిస్తాడు. ఏమాత్రం భయపడకుండా అతను చట్టాన్ని ఎగతాళి చేస్తుంటాడు. గౌరవ్ జీప్ నుంచి దిగుతాడు. తిన్నగా అతని వైపు వెళ్తాడు. నువ్వేమనుకుంటున్నావు? నేను నిన్ను అరెస్టు చేయను అనా? శంకర్ కళ్ళు కోపంతో నిండి ఉంటాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇన్స్పెక్టర్, నీకు నా గురించి తెలీదు. ఆ మాట చెప్పగానే శంకర్ గౌరవ్ మీదకు పడతాడు. గట్టిగా తోసుకుంటూ దారుణంగా దాడి చేస్తూ గౌరవ్ అతని మీదకు విరుచుకు పడతాడు. అతన్ని లాక్కుంటూ స్టేషన్ వరకు తీసుకొస్తాడు. ఎప్పుడైతే సుభద్ర శంకర్ని చూస్తుందో ఆమె ఆశ్చర్యపోతుంది. మీరెందుకిలా చేశారు? చాలు సుభద్ర, చాలు. ఈ భయాన్నే నేను అంతం చెయ్యాలి. కాని మరుక్షణం పరిస్థితులు మారిపోయాయి. శంకర్ ఉన్నట్టుండి తన పిస్తోల్ని తీసి గౌరవ్కు గురి పెడతాడు. గౌరవ్ కూడా రక్షణ కోసం పిస్తోల్ను తీస్తాడు. అప్పుడే ఉన్నట్టుండి షూటింగ్ జరుగుతుంది. బుల్లెట్ తిన్నగా శంకర్ గుండెల్లోకి దూసుకెళ్తుంది. శంకర్ వెంటనే కింద పడిపోతాడు. తన పెదవులు వణికిపోతాయి. కళ్లల్లో ఆశ్చర్యంతో పాటొక భయంకరమైన ప్రమాణం. గుర్తుపెట్టుకో ఇన్స్పెక్టర్, చావు ఒక ప్రారంభం మాత్రమే. నువ్వు నన్ను చంపి కూడా చంపలేవు. నేను తిరిగొస్తాను, నీ పూర్తి కుటుంబాన్ని అంతం చేస్తాను. ఆ మాట చెప్పి శంకర్ ఊపిరి ఆగిపోతుంది. చీకటి మరింత దట్టంగా మారుతుంది. ఇన్స్పెక్టర్ గౌరవ్ ఆ సంఘటన జ్ఞాపకాల్లో మునిగి ఉంటాడు. సబ్ ఇన్స్పెక్టర్ సుభద్ర అతని దగ్గరికి వెళ్తుంది. సార్, చాలా రాత్రైపోయింది. వర్షం కూడా కురుస్తోంది. మీరు మీ ఇంటికి వెళ్లరా? నేనైతే ఇంటికి వెళ్తున్నాను. గౌరవ్ ఏవీ మాట్లాడకుండా తలూపుతాడు. ఆ తర్వాత సైలెంట్గా జీప్ తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి చేరుకోగానే నవ్య తన కోసం ఎదురు చూస్తూ అలసిపోయిన నవ్వుతో స్వాగతిస్తుంది. తను వెంటనే డైనింగ్ టేబుల్లో భోజనం వడ్డిస్తుంది. భార్యాభర్తలిద్దరూ సైలెంట్గా భోజనానికి కూర్చుంటారు. అప్పుడే గౌరవ్ దృష్టి నవ్య కుర్చీ వెనక పడుతుంది. తన ఊపిరి ఆగిపోతుంది. అక్కడ శంకర్ నిలబడి ఉంటాడు. అదే భయంకరమైన మొహం, మృత్యువులాంటి చల్లదనం, కళ్లల్లో నిప్పు. నవ్య, వెనక్కి చూడు. నవ్య ఎప్పుడైతే వెనక్కి తిరుగుతుందో అప్పుడు తన అరుపు ఆగిపోతుంది. శంకర్ తన పీకను ఎలా నొక్కుతాడంటే ఏదో బొమ్మను నొక్కినట్టు ముక్క దెబ్బతో తనను పైకి లేపి నేల మీదకు విసురుతాడు. తన భయంకరమైన అరుపు మొత్తం ఇల్లంతా మరణమృదంగం మోగిస్తుంది. ఇక నవ్య అక్కడే ప్రాణాలు వదిలేసింది. గౌరవ్ కళ్లప్పగించుకొని కదలకుండా ఉండిపోతాడు. శంకర్ తన వైపుకు తిరిగి అదే శాపాన్ని మళ్లీ చెప్తాడు. చెప్పాను కదా ఇన్స్పెక్టర్, చావు ఒక ప్రారంభం. నేను తిరిగొస్తాను అని. నేను ఈ ఏరియాలో దురంధర్. నా భయం నేను వెళ్ళిన తర్వాత కూడా అంతం కాదు. కాసేపటి తర్వాత గౌరవ్ భయంకరమైన అరుపు నిశ్శబ్దాన్ని చీరేసింది. గది రక్తం, చావు ఇంకా భయంతో నిండిపోయింది. గౌరవ్ ఇంకా నవ్య ఇద్దరి ప్రపంచం ఒక్క క్షణంలో చెదిరిపోయింది. దానితో పాటు ఆ చిన్న కొండ ప్రాంతంలో ఒక కొత్త భయం జన్మించింది. ఆ రోజు రాత్రి గోడల్లో అరుపులు నిండిపోయాయి. నేలలో రక్తం, గాలిలో ఒక మాట. శంకర్ తిరుగురాక ఇంకా అంతం కాలేదు. చీకటి తలుపుల మధ్యలో దాక్కొని ఎదురు చూస్తూ ఉంది. మరో వేట కోసం, మరో ఊపిరి కోసం, మరొక అరుపు కోసం.